ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతం లేకుండా పోతుంది. ఎక్కడ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు, లేదంటే సెటిల్మెంట్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జనాలను వదలడం లేదు. అసైన్డ్ భూమి విషయంలో తలదూర్చారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై జోక్యం చేసుకున్నారు. దీంతో బాధితులు బోరుమంటున్నారు. ఇక లాభం లేదని ఆందోళన బాటపట్టారు. రేవంత్ పాలన 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు అన్న చందంగా మారింది. హైదరాబాద్ శివారులో కాదు, జిల్లాలో పట్టణాల్లో కాంగ్రెస్ నేతల అరాచకాలు పీక్ స్టేజ్ కి చేరాయి. ఇక లిటిగేషన్ ఉన్న భూమి కనిపిస్తే చాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో అలా చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని జోక్యం చేసుకున్నారు. భూ కొనుగోలుదారులతో రాయబారం నడిపారు. ₹1 కోటి డీల్ సెటిల్ చేశారు. ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆకెనపల్లి శివారు 3పై సర్వే నంబర్లో 2.75 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమి మందమర్రికి చెందిన రామరాజం పేరుపై ఉంది. రామరాజం మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు హైకోర్టులో కేసు వేశారు. అప్పటికే భూమిని కొందరు కొనుగోలు చేసి ఇల్లు కూడా కట్టుకున్నారు. సామల బుచ్చయ్య, రామచందర్ భూమిని విక్రయించారు. ఆ భూమి తమదని రామరాజం వారసులు కోర్టులో కేసు వేయగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటి వరకు బానే ఉంది. ఇల్లు కట్టుకున్న వారితో మధ్యవర్తులు డీల్ కుదిర్చారు. ₹1 కోటి డీల్ సెట్ చేశారు. తీరా అమౌంట్ ఇచ్చే సమయంలో రామరాజం కుటుంబ సభ్యులు ఫీచేమూట్ అన్నారు. తమకు మరింత డబ్బు కావాలని, లేదంటే భూమి కావాలని అనడంతో వివాదం చెలరేగింది. మాట్లాడుకొని 5 లక్షలు ఇళ్ళలో అందరం కలిసి 6 లక్షలు ముందుగా కట్టడం సార్. కట్టినాక ఏం చేసేళ్ళు మళ్ళీ అట్లనే ఉంచి 3 లక్షలు ఇవ్వంటారు సార్. గుంటకు అట్లయినా మంచిగా ఇస్తామంటాను సార్. అయినా కానీ మా భూమి మాకే కావాలని కాలు భూములు ఇంట్లో తొప్పుసా మమ్మల్ని ఇట్లా గోస ఊసుకుంటారు సార్. మా ఇళ్ళ మంది మేము కడతామంటే ఒప్పుకుంటలేదు సార్. ప్లీజ్ సామిలోడు సామాన్లు ఇచ్చాయి. రామరాజంకు చెందిన భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో బెల్లంపల్లి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారుల తొందరపాటు అప్పటికే ఇల్లు కట్టుకున్న వారి పట్ల గ్రహపాటుగా మారింది. కోర్టు ఇచ్చిన గడువు సమీపించడంతో రెవెన్యూ సిబ్బంది ఆ భూమిలో ఉన్న 13 నివాసాలకు నోటీసులు ఇచ్చారు. హద్దులు పెట్టడంతో అధికారులు శాస్త్రీయతను పాటించలేదు. భూమిలో రోడ్డు స్థలాన్ని చూపించలేదు. దాంతో ఆ భూమి రాయరాజంకు చెందిందిగా చూపించారని బాధితులు బోరుమంటున్నారు. 6 నెలల్లో తమకు 3 సార్లు నోటీసులు ఇచ్చారని, 2 సార్లు జేసీబీలు తీసుకొచ్చి భయాందోళనకు గురి చేశారని మండిపడుతున్నారు. ఇండ్లు కూల్చివేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని వాపోతున్నారు. దీంతో కొందరు అధికారులు, కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఆ భూమికి రామరాజం కుటుంబ సభ్యులతో ₹1 కోటి డీల్ చేశారని వాపోయారు. పోయిన సంవత్సరం ఆగస్టు 21 తారీఖు నాడు వాళ్ళు నోటీస్ వేసిండ్రు. ఎన్ని కేసులో మాకు తెలియదు, అసలు ఆ కేసు ఎక్కడదో కూడా మాకు తెలియదు. దాంట్లో మా పేర్లు కూడా లేవు. మేము బాధ్యులం కాదు. దానికి సంబంధించింది అయినా పర్వాలేదు. ల్యాండ్ ఓనర్లతో పిలిచి మాట్లాడి వాళ్ళ లాయర్ దగ్గరికి పోయి 2 లక్షల కాడికి గుంట చొప్పున మొత్తం ఇల్లు కట్టుకున్నాం. మొత్తం ఇల్లు ఎంతమంది ఉన్నాయో ఆ ఇళ్ళకు వచ్చినటువంటి జాగా ఎంత అయితే ఉన్నదో దానికి గుంటకు 2 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయినాం. తీసుకుపోయి ఇచ్చినాం. 6 లక్షలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినాం. ఇచ్చినాక తీసుకున్నారు. వాళ్ళ లాయర్ ముంగట్నే జరిగింది ఇదంతా. లాయర్ చేతిలో పెట్టినాక వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారే 2 రోజులకు మళ్ళీ మిగతా పైసలు తీసుకొచ్చి ఇవ్వకుంటే ఈ మీరు ఇచ్చినటువంటి అడ్వాన్స్ కూడా మీకు జప్తు అయితే ₹1 కూడా తిరిగి ఇవ్వమన్నారు. అన్నవల్ల మళ్ళీ తెల్లారి ఏం చేసినాం, ఎక్కడెక్కడ బంగారం కుదబెట్టుకొని మిగతా పైసలు అన్ని తీసుకొని పోయి కోర్టుకాడికి పోయాను. కోర్టుకాడికి పోతే బాబు మీ దగ్గర మేము పైసలు తీసుకోం, మాకొద్దు, ఎందుకన్నారో మాకు తెలియదు. అయితే మేము పైసలు పట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు రిటర్న్ చేస్తారని అంటే దానికి మాకు సంబంధం లేదు, మేము ఇప్పుడు తీసుకోం పైసలు అంటే. మరి మిగతా పైసలు అయితే మీ దగ్గరనే అంటే మా దగ్గర ఉండని అన్నారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. 3 లక్షలు అయితే 3.5 లక్షలు అయితేనే
మేము ఒప్పుకుంటాం, లేకుంటే మాత్రం ఇల్లు ఓల కొడతాం, నాకు జాగా కావాలని చెప్పి ఆ భూమి ఓనర్లు మాతో కూడా పెట్టారు. బాధితుల వెర్షన్ ఇలా ఉండగా రామరాజం కుటుంబ సభ్యులు వితండవాదం చేస్తున్నారు. ఆ భూమి తమదేనని, ల్యాండ్ కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని అంటున్నారు. తమకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని చెబుతున్నారు. కోర్టు మాకు ఇచ్చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మాకు ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ రేపు ఎల్లుండి అని దీన్ని ఆయుధాలు వేసుకుంటూ పోతుంటారు. ఆయుధాలు వేసుకుంటూ పోయిన కొద్ది కూడా మేము మరీ కష్ట పరిస్థితిగా కోర్టు కాడికి పోయి నిరాదీక్ష పట్టినట్టు చేస్తున్నాం. వీళ్ళ దగ్గరికి వచ్చి నిరాదీక్ష పట్టినట్టు చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తానంటే రేపు మాట్లాడదామమ్మా అంటారు, మళ్ళీ ఎటోళ్ళు అటు పోతారు, హైకోర్టుకి వెళ్తాను, ఇంకో కోర్టుకి వెళ్తాను. మమ్మల్ని ఇట్లా బాగా దింపుతారు సార్. మా కష్టాన్ని చూసి, మా ఇండ్లలోకి వచ్చి మా పరిస్థితులను చూసి మాకు న్యాయం చేయండి. రామరాజంకు చెందిన భూమిలో ఇదివరకు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తాము ఇల్లు కట్టుకునే సమయంలో రెవెన్యూ సిబ్బంది ఎందుకు అడుక్కోలేదని నిలదీశారు. ఇక్కడ శ్మశాన వాటిక కోసం స్థలం ఎందుకు కేటాయించారని అడిగారు. ఇది ప్రభుత్వ భూమి అయితే రామరాజం పట్టాదారు ఎలా అవుతారని క్వశ్చన్ చేశారు. రామరాజం స్థలం అని ఇచ్చిన నోటీసులు హద్దుదారులు ఎవరి వారు, ఎక్కడి వారు, రహదారి వెడల్పులో 3 సార్లు భూమి కోల్పోయారని గుర్తు చేశారు. ఆ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలా రామరాజంకు భూమి హక్కుదారని ధృవీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. సామల బుచ్చయ్య, రామచంద్ర వద్ద తాము భూమి కొనుగోలు చేశామని, వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. విచారణ ఎందుకు జరపలేదంటున్నారు. అసైన్డ్ భూమిలో అమ్మకాలు, విక్రయాలు చేయొద్దనే నిబంధన ఎలా మరిచారని ప్రశ్నించారు. రామరాజంకు మేలు చేసేలా రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సర్వే నంబర్లో 90 ఎకరాల భూమి ఉందని, రేపు ఇంకొకరు తమ భూమి కనిపించడం లేదని కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకొస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. లేని భూమికి యజమానిని గుర్తించి ₹1 కోటి ఇప్పించి భయాందోళనకు గురి చేశారని బాధితులు మండిపడుతున్నారు. ఇందులో కాంగ్రెస్ నేతల వాటా ఎంత అని ప్రశ్నిస్తున్నారు.